హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బెంగళూరు మెట్రో ఫుల్ వ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో కూడా మీరు ఫుల్ బెంగళూరు మెట్రో వ్యూ అయితే చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనమైతే మెట్రో స్టేషన్ అయితే రీచ్ అయిపోయాక మనకి ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మనం లగేజ్ ఉన్నా లేదా మనం ఉన్నా ప్రతిదీ కూడా స్కాన్ అయితే చేసి లగేజ్ అయితే చెకప్ అయితే చేస్తారు. తర్వాత మనం కూడా చెకప్ చేసి స్కాన్ అయితే చేసి ఈజీగా అయితే కనుక ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వచ్చినాక మనకి ఈజీగా అయితే ఇలా ఎస్కలేటర్ అయితే వస్తుంది, లేదా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆరామ్ అయితే కనుక మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఎస్కలేటర్ మీద వచ్చేసాక మనకి మనకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టికెట్ అనమాట. మనం టికెట్ డబ్బులు ఇచ్చైనా కొనుక్కోవచ్చు, లేదనుకుంటే కనుక క్యూఆర్స్ కోడ్ ద్వారా స్కానింగ్ అయినా చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి స్మార్ట్ కార్డ్ కూడా ఉంటుంది. స్మార్ట్ కార్డ్ కూడా మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే టికెట్ అయితే కొనేసాక మనకి ఇక్కడ చూడండి ఇట్లా ఆప్షన్ అయితే వస్తుంది. మనం అక్కడ టికెట్ తీసుకున్న ఈ ప్రతిదీ ఇక్కడ స్కాన్ అయితే చేస్తే కనుక మనకి లోపలికైతే వెళ్ళడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. లోపలికైతే వెళ్ళిపోవచ్చు. తర్వాత లోపలికి వెళ్తుండగా మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇప్పుడు ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రైన్ ఎక్కాల్సి కాబట్టి ట్రైన్ ఎక్కడ వస్తుందో మనకి నెక్స్ట్ ఫ్లోర్లో అయితే కనుక ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. అక్కడికైతే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కూడా ఒక ఎస్కలేటర్ అయితే ఉంటుంది. అంటే స్టెప్స్ ఎక్కేవాళ్ళకి స్టెప్స్ అయితే ఎక్కొచ్చు. లేదు అనుకుంటే కనుక మనం ఈజీగా అయితే కనుక ఇలా ఎస్కలేటర్ ఎక్కేసి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. మరి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మనం మెట్రో వచ్చేసింది, ట్రైన్ అయితే ఎక్కేసాక మీరు ఒకసారి మెట్రో కిటికీ నుంచి మనం బయటకు చూసినప్పుడు ఆ రోడ్స్ కానీ, ఆ ట్రాఫిక్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ ప్రతిదీ కూడా మనకి ఒక వ్యూ అయితే కానీ అద్భుతం అయితే అనిపిస్తుంది. మనకి ఇలా ఉందా సిటీ అనే ఆ పాయింట్ కూడా మనకైతే నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి రోడ్ల మీద కూడాను, తర్వాత అలానే వ్యూ కూడాను, బెంగళూరు వ్యూ కూడాను ఎలా ఉంది అని చెప్పేసి మనం మెట్రోలో ప్రయాణిస్తున్న సేపు మనకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక గుడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక ట్రాఫిక్ నుంచి కూడా మనమైతే బచావ్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కడ స్టేషన్స్ వెళ్ళాలో అనుకుంటామో, మనం ఎక్కడ ప్లేసెస్ వెళ్ళాలనుకుంటామో ట్రాఫిక్ కొన్నిసార్లు జామ్ ఏదైనా అయిందంటే ట్రాఫిక్ మనం వెళ్ళడానికి 10 మినిట్స్ వెళ్ళే టైంని 1 అవర్ 2 అవర్స్ ఇలా అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇలా మెట్రో అయితే కనుక స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కేస్తే కనుక జస్ట్ మనం అనుకున్నంతసేపు అయితే రీచ్ అయితే అయిపోవచ్చు. బెంగళూరులో టైం పికప్ చేయాలంటే కనుక అది మెట్రోనే బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే కనుక అనుకున్నంత సేపుకి అనుకున్నంత టైంకి మనమైతే మెట్రోలో అయితే బెంగళూరులో అయితే రీచ్ అయితే అయిపోవచ్చు. మనకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడైతే కనుక మనం మెట్రోలో అనుకున్నంత సేపుకి అనుకున్నంత టైంకి రీచ్ అయితే అయిపోతున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మెట్రో విండోస్ నుంచి బెంగళూరు సిటీ ఎలా ఉంది అని చెప్పేసి. అంటే ఇలా ఉందా వ్యూ అంటే మనం రోడ్ల మీద వెళ్తుండగా ఏదో కొంచెం ట్రాఫిక్, ఆ సౌండ్ మనకన్నీ కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈ మెట్రో నుంచి మనం బయట చూసినప్పుడు సిటీ వ్యూలోనూ ఆ రోడ్స్ కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎలా ఉంది, తర్వాత వ్యూస్ ఎలా ఉంది అని ప్రతిదీ తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్లో మధ్యలో కూడాను ఒక గ్రీనరీ అయితే ఉంది. అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. అందుకే బెంగళూరుని గ్రీన్ సిటీ కూడా అంటారు. మనకి స్ట్రెస్ఫుల్ అంటే ఈజీగా అయితే కానీ మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ఈజీగా అయితే అనిపిస్తుంది. అలానే మెట్రో స్టేషన్స్లో కూడా అంతే నీట్నెస్ అనేది మెయింటైన్ అయితే చేస్తున్నారు. మనం ఏ స్టాప్ దిగాలో, ఏ స్టాప్ ఎక్కాలో ప్రతిదీ కూడా అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. కన్నడ, తర్వాత ఇంగ్లీషు ఉంటుంది, తర్వాత హిందీలో కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. ప్రతిదీ కూడా మనకైతే ఉంది. మనం ఇక్కడ ఒక స్టేషన్కి అయితే వచ్చేసాము. అంటే ఈ స్టేషన్ వచ్చేసి విజయనగర స్టేషను. ఇక్కడ ఈ స్టాచ్యూ అయితే పెట్టారు. అంటే మనం కర్ణాటకలో ఫేమస్ ప్లేస్ అనమాట విజయనగర. ఈ స్టాచ్యూ కూడాను ఫేమస్ అనమాట. అందుకే ఇది చూడండి ఎలా ఉంది అని చెప్పేసి మనకు అంత నీట్గా ఇక్కడ పెట్టారు. నాకైతే నచ్చిందనమాట విజయనగరంలో. అండ్ అలాంటిది ఈ స్టాచ్యూ పెట్టారు కదా, సో గ్రేట్ అని నేనైతే అనుకుంటున్నాను. కానీ చూసారు కదా ఫ్రెండ్స్, మనం మెట్రోలో ఏదైనా ప్రయాణించాలి బెంగళూరులో అనుకుంటే కనుక సేఫ్ బెస్ట్ అంటే మెట్రో. ఈజీగా వెళ్ళొచ్చు, అనుకున్న ప్లేస్కి ఈజీగా అయితే కనుక రిటర్న్ అయితే వచ్చేయచ్చు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎలా మీకు అనిపించింది? మీరు ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి సిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మెట్రో నుంచి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో
నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము ఫ్రెండ్స్. బాయ్.